ఓకే. నమస్కారం అండి, నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు సరదాగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రోడ్లు చాలా అందంగా వేస్తుందని చెప్పి టీవీలో చాలా హడావుడి చేస్తారండి. మాడుగుల, చోడవరం, సబ్బవరం రేపు సరదాగా మేము ఒక చిన్న ట్రిప్ కోసం వచ్చామండి. ఇప్పుడు మీకు చూపించిన రోడ్డు చాలా 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 శాంపిల్. ఇది ఇలాంటివి చాలా ఘోరమైన రోడ్లు మేము దాటుకుంటూ వచ్చాము. ఇక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల, సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి ఇది మీకు నేను చూపిస్తానండి. చాలా అందంగా ఉందండి. అమెరికా వాళ్ళు కూడా చూసి ఈ రోడ్లని గర్వకారణంగా చాలా అసలు గర్వంగా చెప్పుకుంటారు. ఇంత మంచి రోడ్లు అసలు ఒక్క కన్నం కూడా లేకుండా ఎలా వేశారు రా బాబా అని చెప్పి, ఇంత టెక్నాలజీ ఎలా యూస్ చేశారని చెప్పి అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారండి. ఖచ్చితంగా నో డౌట్ అండి. ఇక్కడ మనకి ఇంకో ఫెసిలిటీ కూడా ఉందండి. పొరపాటున ప్రెగ్నెంట్ లేడీ ఎవరైనా ఆటో ఎక్కితే డెలివరీ ఫ్రీ అండి. ఆ ఫెసిలిటీ కూడా చక్కగా మన కూటమి ప్రభుత్వం చాలా చక్కగా చూసారు. TV5, ABN, మహా న్యూస్లు అండి అసలు రోడ్లు మల్లెపూలాగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారండి. సిగ్గు లజ్జ ఉండాలండి చెప్పే ఎదవలకి, జర్నలిజం చేసే ఎదవలకి. ఆ ఎదవలు ఎవరైనా రోడ్లు బాగున్నాయన్న ఎదవలు నాతో పాటు వస్తే నా ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఫోన్ చేస్తే చూపిస్తా, ఒక్కొక్క ఎదవకి సమాధానం చూపిస్తా. దయచేసి మంచి చెప్పండి ప్రజలకి, సరేనండి? నేను మాట్లాడిన దాంట్లో నేను తప్పులుంటే మన్నించండి, నేను చెప్పింది వాస్తవం. అందుకని ఇలా పిచ్చి వెదవల్లాగా టీవీల్లో రోడ్లు బాగున్నాయని వాగితే దయచేసి వాళ్ళు నాతో వస్తే నేను వాళ్ళని దగ్గర నుండి చూపిస్తానండి. ఖచ్చితంగా మా ఉత్తరాంధ్రలో ఎక్కడెక్కడ ఎంత బాగున్నాయి రోడ్లు అందరికీ దగ్గర చూపిస్తానండి. సరేనండి? నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు అండి.